స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే 3వ ర్యాంక్ సాధించిన విశాఖ నగరం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. పరిశుభ్ర నగరంగా ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న విశాఖ మహానగరపాలక సంస్థ కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలను భాగస్వాములను చేయడంలో విజయవంతమైంది. స్మార్ట్ సిటీగా నిధులను పొందడమే కాకుండా ప్రజల్లో మార్పునకు నిరంతరం శ్రమించే బాధ్యత చేపట్టింది. 3వ ర్యాంకుతో సరిపెట్టుకోకుండా ఈ మహానగరం మరింత పరిశుభ్రంగా ఉండాలన్న ఆకాంక్షను లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 20 లక్షలు దాటిన జనాభా, సువిశాల సాగర తీరం, ఆహ్లాదపరిచే సింహగిరులు, ప్రగతికి చిరునామాగా భారీ పరిశ్రమలు, శత్రు దుర్భేద్యంగా ఉంచే తూర్పు నౌకాదళానికి ప్రధాన స్థావరం, పర్యాటకుల స్వర్గధామం వెరసి విశాఖ నగరానికి జాతీయ స్థాయిలోనే ప్రత్యేక స్థానముంది. దేశంలో ఆకర్షణీయ నగరాల జాబితాలో అగ్రగామిగా నిలిచి ఆ పోటీలో నిధుల్ని దక్కించుకుని ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణంలో 3వ స్థానం కైవసం చేసుకుంది. పరిశుభ్ర రహదారులు, చెత్త ఎప్పటికప్పుడు పద్ధతి ప్రకారం తొలగింపు వంటి అంశాల్లోనే కాకుండా ప్రజల సంతృప్తి మేరకు పనిచేయడం లక్ష్యంగా పెట్టుకున్న విశాఖ మహానగర పాలక సంస్థ మిగిలిన నగరాల కన్నా మిన్నగా నిలిచింది. చాలా నగరాల్లో వచ్చేసి ఈ నైట్ స్వీపింగ్ యాక్టివిటీ అనేది ఉండదు. మనకు విశాఖపట్నంలో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము నైట్ స్వీపింగ్ యాక్టివిటీ అనేది చేస్తాము. కమర్షియల్ ఏరియాస్లో ఈ వేస్ట్ కలెక్ట్ చేయడం, ద లాస్ట్ 1 year ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ వాజ్ ఓడిఎఫ్. మనం ఆ ఓడిఎఫ్ సర్టిఫికేషన్ తీసుకోవడం, టైమ్లీగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాలు, నాకు ముందు పనిచేసిన కమిషనర్ గారు తీసుకున్న చాలా నిర్ణయాలు, దానికోసం చాలా కమ్యూనిటీ టాయిలెట్స్ కట్టడము. నిజంగా ఆ గాజువాక ఏరియా, ఎక్స్టెండెడ్ ఏరియాస్ అన్నింటిలో చూస్తే ఆ విలేజ్ చాలా మట్టుకు మనం టాయిలెట్స్ కట్టించడం జరిగింది. స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో భాగంగా తొలి నుంచి ఉత్సాహంగా విశాఖ నగరం తన సత్తాను ప్రదర్శిస్తూనే ఉంది. ప్రధానంగా విశాఖ సాగర తీర పరిశుభ్రత కోసం దాదాపు 2 ఏళ్లుగా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిగా అన్ని ప్రాంతాల్లో నిర్మించుకునేలా ఆయా ప్రాంత వాసులకు అవగాహన కల్పించింది. బహిరంగ మల విసర్జన రహితంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రజా మరుగుదొడ్లను విస్తృతంగా నిర్మించింది. 330 ప్రజా మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు వీటి నిర్వహణ తీరును పర్యవేక్షిస్తోంది. ప్రధానంగా రహదారుల పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి పెట్టింది. రహదారుల్ని రాత్రి పరిశుభ్రం చేయడం ఒక యజ్ఞంలా కొనసాగిస్తోంది. 3rd ర్యాంక్ రావడం అన్నది చాలా హ్యాపీగా అనిపించిందండి. వైజాగ్కి రోల్ యాక్చువల్లీ జీవీఎంసీ చాలా బాగా చేసింది, బాగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఏదో ఏ టైంలోనైనా సరే వర్కర్స్ కనిపిస్తున్నారు రోడ్ మీద, ఎప్పటికప్పుడు ద క్లీనింగ్ ఆన్ ద టైం, క్లీన్గా గ్రీన్గా మంచిగా. ఆఫ్టర్ హుదూద్ తర్వాత ఇంతలాగా డెవలప్ అయింది అంటే మా గవర్నమెంట్ కానీ లైక్ స్పెషలీ జీవీఎంసీ అప్రిషియేట్ చేయాలి. విశాఖపట్నం 3వ స్థానం రావడానికి సర్వత్రా హక్కుంది. వైజాగ్కి 72 వార్డులు, అనకాపల్లి, భీమిలితో సహా అన్ని వార్డుల్లోనూ శానిటరీ సిబ్బంది కానీ, రాత్రి పనిచేస్తున్న నైట్ శానిటేషన్ సిబ్బంది కానీ రోడ్లు చక్కగా పారిశుధ్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్కి మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నీ కూడా, ముఖ్యంగా ఇంజనీరింగ్ కానీ, మరి ఈ ఉద్యానవనానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ చాలా చక్కగా సహకరిస్తున్నారు. మరి ఈ క్లీన్లీనెస్లో భాగమైన వీళ్ళందరికీ కూడా ఈ రకంగా ఈ సందర్భంగా విశాఖ పుర ప్రజల్లో ఒక భాగంగా మేము అభినందిస్తున్నాం. వాణిజ్య ప్రాంతాల నుంచి చెత్తను సేకరించడానికి ఒక ప్రత్యేక విధానాన్ని విశాఖ నగరం ఆచరణలో చూపింది. ఏకంగా 2400 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా చెత్త సేకరణ మార్గాన్ని సుగమం చేసి మిగిలిన నగరాలకు ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అభిప్రాయ సేకరణలో దాదాపు 1,00,000 మంది ప్రజలు నేరుగా తమ అభిప్రాయాన్ని తెలియజెప్పేలా అవగాహన కల్పించడంలో విజయం సాధించింది. దేశంలో అత్యధికంగా ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్ అభిప్రాయ సేకరణలో పాల్గొన్న నగరంగా ఘనత సాధించింది. నిజంగా చెప్పాలంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మనం తీసుకున్న అన్ని నిర్ణయాల కంటే మేజర్ నిర్ణయం వచ్చేసి సిటిజన్స్ని ఎంగేజ్ చేసి నిజంగా సిటిజన్ ఒక ఫీడ్బ్యాక్. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇవాళ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ MOUD ఆల్సో గివెన్ దట్ స్టేట్మెంట్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ద సిటిజన్ ఫీల్స్ అబౌట్ ద సిటీ. నిజంగా వాళ్ళు ఇది క్లీన్గా ఉందా లేదా అని ఫీల్ అవుతున్నారా? ర్యాంక్ వచ్చినా రాకపోయినా ఇఫ్ ద సిటిజన్ ఇస్ హ్యాపీ, ఎస్ క్లీన్లీనెస్ ఉందా లేదా అని సిటిజన్ హ్యాపీగా ఉంటే దెన్ ఓన్లీ ఇట్ ఇస్ సక్సెస్ ఫర్ జీవీఎంసీ అనే ఒక ఉద్దేశంతో we were really wanted citizen engagement in a fair manner. We did not want to go for unfair means. తప్పనిసరిగా ఫేర్గా దీన్ని చేయాలని ఒక ఉద్దేశంతోనే దాన్ని చేశాము.
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పనులు కొంత మందకొడిగా సాగుతున్నా ప్రజల్లో అవగాహన వైపే అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారు. చండీగఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యయన బృందాలకు విశాఖ నగరం పాఠాలు నేర్పింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తడి, పొడి చెత్తల్ని వేరుచేసే కార్యక్రమం పట్ల నెల ముందుగానే అవగాహన కార్యక్రమాలు రూపొందించుకుని అధికారులు అమలు చేస్తున్నారు.